ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు రాజకీయపరమైనటువంటి చాలా రకాల పరిణామాలు జరగబోతున్నాయి. ఇటు కాంగ్రెస్లో కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్లో కావచ్చు, బీజేపీలో కావచ్చు, చాలా రకాల మార్పులు జరిగేటువంటి అవకాశం ఈ మంత్లో కనబడతా ఉంది. సో అవి ఎట్లా జరుగుతాయి ఏంటి అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యంగా దాదాపు ఈ నెల 30, 27 తారీఖు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి రజతోత్సవ వేడుకలు అమెరికా వేదికగా ఘనంగా జరగబోతున్నాయి. సో అక్కడికి దాదాపు ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, అదేవిధంగా కేసీఆర్ ఫ్యామిలీలో ఉన్నటువంటి కొంతమంది కీలక వ్యక్తులు కూడా పోతా ఉన్నారు. సో ఆ ఇన్విటేషన్కి మరి ఆ రజతోత్సవ వేడుకలకి కవితకు ఇన్విటేషన్ లేదు అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఈ క్రమంలో కవిత ముందే నిన్న రాత్రి వెళ్ళిందనుకుంటా, రాత్రి వాళ్ళ కొడుకు స్నాతకోత్సవం మీద ఉందని చెప్పేసి వెళ్తూ ఉంది. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక 4-5 రోజుల తర్వాత తిరిగి వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. అది స్నాతకోత్సవ వేడుకలకు హాజరవుతుందని చెప్పినప్పటికీ కూడా మరి దాని వెనకాల ఇంకేమైనా రాజకీయపరమైనటువంటి వ్యూహాల కోణాల ఇంకేమైనా ఎత్తుగడలు ఉన్నాయా అనే కోణంలో ఒక చర్చ జరగాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో 22వ తారీఖు ఇండియాకి తిరిగి వస్తుంది. 26వ తారీఖు కేటీఆర్ అమెరికాకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఏం జరగబోతుంది బీఆర్ఎస్ పార్టీలో అనేది ఒక చర్చ బలంగా జరుగుతూ ఉంది. సో ఖచ్చితంగా ఆ రజతోత్సవ వేడుకలకి కవితకు ఇన్విటేషన్ ఇవ్వలేదు కాబట్టి ఆమె వెళ్ళట్లేదు అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో ఈ క్రమంలో కవిత పైన నిన్న ఎవరు హరీష్ రావు కేటీఆర్ భేటీ జరిగింది. సో దానిలో కవిత లేదు. సో ఈ క్రమంలో కవితను కావాలని గెంటేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుందా, కవిత పైన కుట్ర జరుగుతుందా అనేటువంటి కోణంలో కూడా కొంత చర్చ జరిగేటువంటి అవకాశం అయితే చాలా బలంగా కనబడుతోంది. ఒకసారి దాని గురించి కూడా డీటెయిల్గా మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకు నిన్న సడన్గా హరీష్ రావు ఇంటికి కేటీఆర్ వెళ్ళడం వెనకాల అసలు ఏం జరుగుతోంది అనేది, అంటే బీఆర్ఎస్ పార్టీలో ఖచ్చితంగా కొన్ని పరిణామాలు జరుగుతున్నాయి. మీకు చాలా స్పష్టంగా నిన్న చెప్పిన, ఈరోజు చెప్పిన, గతంలో కూడా చాలా స్టోరీ చెప్పిన. ఎందుకంటే వీళ్ళు తెలంగాణ రాష్ట్రం మేమే తెచ్చామని చెప్పుకున్నటువంటి వీళ్ళు ఇప్పుడు వీళ్ళందరూ కలిసికట్టుగా మేమే తెచ్చినాం, కేసీఆర్కు కేసీఆర్ తయారు చేసినటువంటి మిసైల్స్ ఇటు కేటీఆర్ హరీష్ రావు అంటూ కవితను అవమానిస్తున్నారు. నిన్న వాంటెడ్లీ హరీష్ రావు ఇంటికి కేటీఆర్ వెళ్ళడం వెనకాల, ఆ భేటీలో మరి కవిత లేకపోవడం వెనకాల కొన్ని రాజకీయపరమైనటువంటి కారణాలు ఉన్నాయి. అవి ఏంటి అనేది తెలియాల్సిన అవసరం అయితే ఉంది. సో హరీష్ రావుతో కేటీఆర్ భేటీ తెరపైకి కొత్త డోర్స్, 2 గంటలకు పైగా సుదీర్ఘంగా చర్చ, తాజా పరిణామాలు, రాజకీయ పరిస్థితులపై ముచ్చట, హరీష్ రావు పార్టీ మార్పు అంశంపై కూడా ఏమెరికాలో సెటిల్మెంట్కు ముందు ఆసక్తికర పరిణామం, సోషల్ మీడియాలో ప్రచారానికి చెక్ పెట్టేందుకే కలిశారా కేటీఆర్ హరీష్ భేటీ వెనుక మతలబ్ ఏంటి అంటే ఇక్కడ ఏమిటో సోషల్ మీడియాలో ప్రచారానికి చెక్ పెట్టేందుకు కలిశారా అనేది పక్కన పెడితే ఖచ్చితంగా కవిత టార్గెట్, వీళ్ళ భేటీ వెనకాల కవిత టార్గెట్ అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఆమె నాకు తెలిసి ఇవాళ రేపో ఖచ్చితంగా మీడియాలో ఒక పెద్ద లీక్ వచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. అదేవిధంగా ఆమె అమెరికా పర్యటన ముగించుకొచ్చిన తర్వాత ఏదో ఒక నిర్ణయాన్ని ప్రకటించేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్